హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లిది గోధుప్రాయ్ అనమాట. సో గోధుప్రాయ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ తెలియకపోతే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగోండి ఇక్కడ మా వదిన అయితే ఫస్ట్ గంధం బొట్లతో అయితే స్టార్ట్ చేసింది. ఇగోండి ఈవిడ మా పెద్ద మేనత్త అనమాట. సో ఈవిడతోనే మాకు ఏ కార్యక్రమమైనా ఫస్ట్ మా పెద్దత్తే ముందుండి మొదలు పెడుతుంది అనమాట. ఆవిడ చెయ్యి అంత మంచిదనేసి మా వాళ్ళంతా నమ్మకం. సో ఈవిడ మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట, అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య వైఫ్. సో మా మామయ్య రాలేదు, అత్త ఒక్కతే వచ్చింది, వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళు కూడా మా అత్త కూడా చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మా సైడు ఇలాగ రోకలకి దంచుకునే దానికి అండ్ తిరగలికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా దానికి పువ్వులు అన్నీ పెడతారనమాట, దంచుతారు. ఇక ఇక్కడ మా చిన్నత్త దంచుడికి పువ్వులు రాయలు కింద పడుతున్నాయి. లేదు, జస్ట్ జోకింగ్ అంతే. సో మా అత్త కూడా చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఒక్కొక్కరు వచ్చి చేస్తున్నారు. మా వదిన అనమాట, మా చిన్నన్నల వైఫ్, లాస్ట్ చిన్నాన్న వాళ్ళ వైఫ్ అనమాట. వదిన ఎందుకు అంటున్నానంటే తను మా అత్త కూతురే. సో మాకు చిన్నప్పటి నుంచి వదిన అలవాటు అవ్వడం వల్ల ఇంకా మేము వదిననే పిలుస్తున్నాం. ఇక మా చిన్నాన్న అండ్ మా వదిన కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా మా అక్క అండ్ జ్యోత్స్న వీళ్ళందరూ కూడా అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. గోధుప్రాయ్ ఎందుకు చేస్తారు అని అంటే పెళ్లి పనుల కోసం ఇది నాంది అన్నట్టు అనమాట. సో నేనైతే మిస్ అయిపోయాను, నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉండిపోయాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాలంటే నాకు టైం సెట్ అంటే హాలిడేస్ లేవు కదా. సో మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాం, మళ్ళీ హాలిడేస్ అంటే మా మేనేజర్ గారు ఇవ్వరు. సో అందుకోసమని మరి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా తనే ఎలాగో షాపింగ్కి హైదరాబాద్ వస్తానని చెప్పింది. సో అందుకోసం అయితే మరి నేను వెళ్ళలేదు. ఇంకా ఇవన్నీ మా పిన్ అనమాట, మా మా ఫస్ట్ బాబాయ్ వాళ్ళ వైఫ్. సో వీళ్ళు కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నారు చూడండి. సో ఇంకా అందరూ వచ్చి అదంతా చేసి పిల్లల్ని ఆశీర్వదించి ఇంకా తాంబూలం అయితే తీసుకుంటారు. ఇంకా ఫైనల్లీ మా అమ్మ అండ్ మా నాన్న కూడా దంచి పెసలు అయితే తిప్పుతారనమాట. ఇంకా ఎవరైనా చేసే పని అదే. కానీ సో ప్రతి ఒక్కరు చేస్తే ఎవరు చెయ్యి అందరు చెయ్యి మంచిది అని మంచిగా కోరుకుంటారు అనేసి అంతే. సో ఇంకా అంత అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తాంబూలం అయితే ఇస్తారు. ఇంకా ఈ రోజు నుంచి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారనమాట. దీని తర్వాత ఇంకా పెళ్లి బట్టలు, పెళ్ళికి కావాల్సిన సారీ, అంటే ఎవరు ఏమి కొనుక్కుంటే అది గోల్డ్ అండ్ చుట్లు పిల్లలు అంటారు కదా, అవన్నీ ఇప్పటి నుంచే బతికించుకుంటారు అనమాట. అంటే ఆర్డర్ ఇస్తారు పెళ్లి టైంకి ఇచ్చేలాగా. మరి 1 month ముందే అండి ఇది మొత్తం పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజులు అనుకోండి టైం సెట్ అవ్వదు అనేసి ఇంకా పెళ్ళికి 1 month ఉందనగా ఈ సెరమనీ అయితే చేస్తారు మా సైడ్. సో ఇది చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా పెళ్ళికి ఏ ఆటంకాలు ఉండకుండా విఘ్నేశ్వరుడు పూజ చేసి ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా ఇవన్నీ మా డాడీ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశారు. కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చి అందరూ ఇంకా ప్రియాంకని ఆశీర్వదించి తాంబూలాలు అయితే ప్రియాంక అందరికీ పంచుతుంది. సో ఇంకా ఇక్కడ ఇది మేము చేసేది. ఇంకా నెక్స్ట్ వచ్చేది అబ్బాయి వాళ్ళదనమాట. అబ్బాయి వాళ్ళు కూడా సేమ్ ఇలానే చేస్తారు, వాళ్ళదేం డిఫరెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మేము ఒకలాగే కాబట్టి చేస్తాము, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఎలాగో మా దగ్గర వాళ్ళే, మా మామయ్య కొడుకే కాబట్టి పెద్దగా డిఫరెంట్ ఏమి ఉండదు. చూడండి మా వాళ్ళు చేసినట్టే ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్నారు. మా బావ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ వదిన అనమాట. సో వాళ్ళు కూడా అక్కడ చేశారు. ఇంకా వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా పెళ్లి కార్డులు కొట్టించి పంచడాలు ఇంకా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చిన్న చిన్న కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవడం అన్నీ. సో అన్నీ ఇంకా ఇదే స్టార్ట్ అన్నట్టు అనమాట. ఇంకా సో మీరు ఎలా జరుపుకుంటారు కామెంట్ బాక్స్లో రండి, మాట్లాడుకుందాం. అంటే నాకు పెద్దగా చెప్పడం రాకపోయినా ఏదో చెప్తున్నాను. నేనైతే మిస్ అయిపోయాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను వెళ్ళలేకపోయినందుకు. సో మరేం చేస్తాం, తప్పదు ఇంకా.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఫంక్షన్ అయితే అక్కడ ఇక్కడ చాలా బాగా జరిగింది, నేను లేదని చిన్న మిస్సింగ్ అంతే. వీడియో నచ్చితే లైక్